సినిమా అనేది ఒక క్రియేటివిటీ. మన దగ్గర క్రియేటర్స్ కన్నా కాపీ పేస్ట్ చేసేవాళ్ళే ఎక్కువ. ఏదైనా ఒక సినిమా వచ్చి హిట్ అయ్యిందా అంతే కథం. అటువంటి సినిమాల్ని తీసి జనాల్ని పిప్పి చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో ఇంకా జనాలు గివ్ అప్ ఇచ్చేసి మా వల్ల కాదు ఆపండ్రోయ్ అన్న టైంకి మళ్ళీ వాళ్ళు ఇంకో కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఒక సినిమా కోసం వర్క్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. తన నెక్స్ట్ సినిమా ఏం తీస్తాడా అని ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ డైరెక్టర్‌కి ఆ ఒక్క సినిమాతోనే క్రియేటివిటీ అయిపోయిందో ఏంటో తెలీదు గానీ, ఆ సినిమానే మళ్ళీ తిప్పి ఇంకో కొత్త సినిమాకైతే తీసేస్తారు. డైరెక్టర్స్‌కు ఒక మార్క్ ఉంటది. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి ఓకే. కానీ కంప్లీట్‌గా కథనే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో సినిమా తీసేస్తే చూసే జనాలు ఏమైనా గొర్రెలా? సో అటువంటి కొన్ని సినిమాలని ఈ వీడియోలో మనం లిస్ట్ ఔట్ చేయబోతున్నాం. ఫర్ సపోజ్ బోయ బాలయ్య కాంబో తీసుకోండి. వీళ్ళ సినిమాలో కథ లేదని జనాలకి ఎప్పుడో అర్థమైపోయింది. వీళ్ళ సినిమా అంటే ఏముండదు. ఇద్దరు బాలయ్యలు ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో కనిపించే బాలయ్యకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. సెకండ్ హాఫ్ లో వచ్చే బాలయ్య అసలైన బాలయ్య. పోతే ఇక్కడ జనాలకి కథ తెలుసు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో స్ట్రక్చర్ మొత్తం తెలుసు. అయినా కూడా బోయ బాలయ్య కాంబో అంటే ఒక క్రేజ్ ఉంటది. ఎందుకంటే బోయ బాలయ్యని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడా అని. కానీ ఎన్ని రోజులని తీసి జనాల్ని మభ్య పెడతారో అర్థం కాదు. అఖండ 2తో అది బ్రేక్ అయిందని అనిపిస్తుంది మరి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. డెఫినెట్గా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 దూకుడు ఆగడు, డైరెక్టర్ బై శ్రీను వైట్ల. శ్రీను వైట్ల సినిమా అనగానే ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా కథలతోనే ఆయన వరుసగా సినిమాలు తీసి హిట్ కొట్టేవాడు. దూకుడు సినిమా కూడా అదే ఫార్ములాని ఫాలో అయినప్పటికీ కూడా సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఈ మూడు కూడా సూపర్ గా ఉంటాయి. ఒక పక్కా కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి దూకుడు సినిమా చూస్తున్నప్పుడు. సో అందువలనే దూకుడు అన్న సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ శ్రీను వైట్ల కాంబో నుంచి ఇంకో సినిమా వస్తుందంటే డెఫినెట్ గా అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టే ఆగడు అన్న టైటిల్ కూడా మంచి ఇంప్రెసివ్ గా అనిపించింది. పోతే థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఈయన దూకుడు సినిమానే తిప్పి ఆగడు అని తీసేసాడు తప్ప ఇందులో కొత్తగా చెప్పే ప్రయత్నం చేయలేదురా అని. అండ్ ఆగడు టైంకి శ్రీను వైట్ల దగ్గర కథే లేదంట. కథే లేకుండా సెట్స్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? తీసిందే మళ్ళా తీస్తారు. రెండు సినిమాల్లో కూడా హీరోయిన్స్ కి సపరేట్ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ లో వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మన హీరో వాళ్ళ వెనకాల పడ్డం, ఇంటర్వెల్ కి కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేయడం, అందులో ఫాదర్ ఎమోషన్, ఇందులో బ్రదర్ ఎమోషన్. అక్కడ మహేష్ బాబు విలన్ గ్యాంగ్ తో కూర్చుని చక్కగా ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళ గొడవలు పెడతాడు. ఇక్కడ కూడా మహేష్ బాబు సేమ్ వర్క్ అదే పని చేస్తాడు వితౌట్ ఎనీ డౌట్. అంతెందుకు ఆగడు సినిమా రిలీజ్ టైంకి రిలీజ్ అయిన లుక్స్, టీజర్స్ చూసిన తర్వాత నేనైతే ఇది కంప్లీట్ గా దూకుడు సీక్వెలా అన్న డౌట్ లోనే ఉన్నాను. అండ్ దూకుడు సీక్వెల్ అని అనుకునేవాడిని. బట్ దాని తర్వాత తెలిసింది ఇది సీక్వెల్ కాదు, జనాలకి శ్రీను వైట్ల దింపిన రాడ్ అని. నెంబర్ 2 మెర్సెల్ జవాన్, డైరెక్టర్ బై అట్లీ. అట్లీ ఎప్పుడు కూడా పక్కనోళ్ళ కథలను కాపీ చేసి తన కథలుగా సినిమాలు తీస్తూ ఉంటాడు. కానీ అక్కడతో ఆగిపోకుండా తన తీసిన సినిమాని తనే కాపీ కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. మెర్సెల్ సినిమాలో ఏమో బ్రదర్ సెంటిమెంటు, ఈ జవాన్ సినిమాలో ఫాదర్ సెంటిమెంటు. మెర్సెల్లో తన ఐడెంటిటీని దాచేసి మంచి చేస్తూ ఉంటాడు మన హీరో. అండ్ జవాన్ సినిమాలో కూడా తన ఐడెంటిటీ దాచేసి జనాలకి రకరకాలుగా మంచి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మెర్సెల్లో బ్రదర్స్ లో కూడా గతం మర్చిపోతాడు. ఇంకో బ్రదర్ ఏమో తనకి జరిగిన అన్యాయం మీద పోరాడి ఈ బ్రదర్ కి ఉపన్యాసం చేసే ప్రయత్నం చేస్తాడు. అండ్ జవాన్ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ పెద్ద క్యారెక్టర్ కంప్లీట్ గా గతం మర్చిపోద్ది. బట్ వాళ్ళ కొడుకు ఏమో తనకి జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని విలన్స్ నే కాకుండా ప్రపంచాన్ని మార్చేద్దాం అన్న మోటివ్ తో పనిచేస్తూ ఉంటాడు. మెర్సెల్ సినిమాలో కూడా విజయ్ తన ఫ్యామిలీ కోసం మాత్రమే రివెంజ్ తీర్చుకోవాలనుకోడు. కంప్లీట్ గా ఈ మెడికల్ మాఫియా గురించి కంప్లీట్ గా గట్టి వార్నింగ్ ఇస్తాడు. మెడికల్, బ్యాంకింగ్, జాబ్స్, వ్యవసాయం ఒకటేంటి ఇలా నోటుకొచ్చిన ప్రతి దాన్ని కంప్లీట్ గా జవాన్ సినిమాలో పెట్టేసుకుంటూ పోతారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు సినిమాలు సెకండ్ హాఫ్ ఓపెనింగ్ సీను కుస్తీ సీనే. అందులో నిత్య చనిపోద్ది, ఇందులో మన దీపిక చనిపోద్ది. సో అలా ఇంకో సినిమాలను కాపీ కొట్టే అలవాటుని మానుకోకుండా తన సినిమాని తానే కాపీ కొట్టుకునే ప్రయత్నం చేశాడు ఈ జవాన్ మూవీతో. నెంబర్ 3 సినిమా చూపిస్తాం మామ, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన. ఈ 3 సినిమాల్లో హీరో అల్లరి చిల్లరగా తిరిగే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. కానీ మనోడికి కొంచెం రిచ్ అయిన బాగా చదువుకుంటున్న అందాల బొమ్మ హీరోయిన్ కంటపడుతుంది. అండ్ వెంటనే లవ్ చేసడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న గ్యాప్ లో వాళ్ళ ఫాదర్స్ ఎంట్రీ ఇవ్వడం,
ఆ ఫాదర్ క్యారెక్టర్ వచ్చి ఒక ఛాలెంజ్ హీరోకి విసరడం. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే నేనే నా కూతుర్ని తీసుకొచ్చి నీ ఒళ్ళో పెడతాను అని ఒక శపథం చేయడం. దాని గురించి హీరో శ్రమ పడుతున్న టైంలో హీరోయిన్ కి ఒక ఆపద రావడం. ఆ ఆపదలోంచి హీరోయిన్ ని బయటపడేయడానికి హీరోయిన్ ని వదిలేసే స్టేజ్కి వెళ్ళిపోవడం. దాని తర్వాత హీరో త్యాగానికి ఫాదర్ ఆశ్చర్యపోయి కూతురిని తీసుకొచ్చి హీరో చేతిలో పెట్టడం. కంప్లీట్ గా ఒకటే కథ. ఈ సినిమాలో సీన్స్, స్క్రీన్ ప్లే, సిచ్యువేషన్స్ కంప్లీట్ గా సేమ్ ఉంటాయి. కొంతమంది డైరెక్టర్లు జనాలకి తెలిసిపోద్దేమో అని కొంచెం అటు ఇటు తిప్పి సేమ్ కథను తీసే ప్రయత్నమైనా చేస్తారు. బట్ వీళ్ళు అలా కూడా కాదు. ఒకే కథను ఒకే విధంగా 3 సార్లు చెప్పి హిట్ కొట్టారు. మామూలు విషయం కాదు అదైతే. నెంబర్ 4 రంగితరంగ విక్రాంత్ రోనా, డైరెక్టర్ బై అనూప్ భండారి. రంగితరంగ కన్నడలో చూసినప్పుడు నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఆ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు అంత బాగా కూర్చుంటాయి. సో అటువంటి ఒక డైరెక్టర్ విక్రాంత్ రోనా అన్న సినిమా తీస్తున్నాడు అన్నప్పుడు నేనైతే బాగా ఇంట్రెస్టింగ్ అయినా ఆ సినిమాకి వెళ్ళడం జరిగింది. బట్ బయటకు వచ్చే కంటెంట్ మొత్తం కూడా కొంచెం ఆ ఫ్లేవర్ కొడుతుంది, ఫస్ట్ సినిమా ఫ్లేవర్. పోతే డైరెక్టర్ చెప్పింది ఏంటంటే ఈ సినిమా ఆ సినిమా యూనివర్స్ లోనే ఉంటది అని ఒక భరోసా ఇచ్చాడు. తీరా థియేటర్కి వెళ్ళి సినిమా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ఇది విక్రాంత్ రోనా కాదు, రంగితరంగానే తిప్పి మళ్ళీ తీసేశాడు. యాజ్ ఇట్ ఈస్ ఉంటే ట్విస్టులతో సహా సినిమాలో ఒక మారుమూల అడవి లాంటి ఒక రిమోట్ ప్లేస్ ఉంటుంది. ఆ రిమోట్ ప్లేస్ కి మన హీరో తన ఫ్యామిలీతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరోకి కొన్ని వింత విపరీతమైన పరిస్థితులు ఏర్పడడంతో వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ మన హీరోకి ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు రియల్ కాదు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. అండ్ ఒకడు ఒక వేషం వేసుకుని మనుషుల్ని చంపడం స్టార్ట్ చేశాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అన్న బ్యాక్గ్రౌండ్ కి ఒక స్టోరీ, ఇదంతా కంప్లీట్ గా సేమ్ ఉంటాయి. దారుణం ఏంటంటే ఒరిజినల్ లో ఏ గెటప్ అయితే వేసుకుని చంపుతాడో సేమ్ మేకప్ ఈ సినిమాలో కూడా మనకు కనిపిస్తుంది. ఆ మేకప్ కూడా చేంజ్ చేయరు, కంప్లీట్ గా ఒకటే సినిమా. అఫ్ కోర్స్ డైరెక్టర్ అనుకుని ఉండొచ్చు ఒక పెద్ద హీరో వచ్చాడు అండ్ చాలా బడ్జెట్ వచ్చింది, నచ్చినట్టు తీద్దామని కొంచెం విజువల్ పరంగా అని ఒక పెద్ద సినిమా తీసి ఉండొచ్చు. అట్లీస్ట్ సెటప్, ఆ స్టోరీ, ఆ ట్విస్ట్ లైనా చేంజ్ చేసి ఉంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. బట్ సేమ్ సినిమాని మళ్ళీ తీసేస్తే పోనీ ఆ సినిమా తీస్తున్నాం అని చెప్పాడా, అది కూడా లేదు. సేమ్ యూనివర్స్ అంట, సీక్వల్ అంట, ప్రీక్వల్ అంట. చూసే జనాలు గొర్రెలు మరి. నెంబర్ 5 రన్ రాజా రన్, సాహో, డైరెక్టెడ్ బై సుజిత్. అఫ్ కోర్స్ సాహో సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మందికి నచ్చలేదు. బట్ దాని తర్వాత చాలా మంది దాన్ని ఒక అండర్ రేటెడ్ మూవీ అన్న స్టార్ట్ చేశారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సాహో సినిమా రన్ రాజా రన్ కాపీ అని. ఫాదర్ జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకునే కొడుకు అండ్ తన ఒరిజినల్ ఐడెంటిటీని తీసేసి ఒక కంప్లీట్ గా కొత్త మ్యాన్ గా అవతారం ఎత్తిన మన హీరోకి విలన్స్ అయిన శేష్ అండ్ అరుణ్ విజయ్ వీళ్ళు మన హీరోని చేస్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు అనుకుంటాం. బట్ విలన్స్ అనుకుంటున్న వీళ్ళు మన హీరో ఫ్రెండ్స్, మన హీరోకి హెల్ప్ చేస్తున్నారు ఒక విధంగానే. పైకి చూసి సాహో ఒక యాక్షన్ మూవీ అనుకోవచ్చు. పోతే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ దొరికినప్పుడు ఎవరైనా పెద్దగా తీద్దామని అనుకుంటారు కదా, అందుకనే సినిమాలో యాక్షన్ పెట్టేసి పెద్ద పెద్ద సెట్స్ వేసేసి గ్రాఫికల్ షాట్స్ అంటూ ఏవేవో తీసేసి రన్ రాజా రన్నే సాహో సినిమాగా తీయడం జరిగింది. ఆఫ్ కోర్స్ లార్గోవించ్ సినిమా ఇన్స్పిరేషన్ కూడా ఈ సినిమా మీద గట్టిగానే ఉంది. అంతేకాని తన క్రియేటివిటీకి పదును పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అన్న ఇంటెన్షన్ లో సాహో సినిమా తీసినట్టు నాకైతే అనిపించదు. నెంబర్ 6 పోఖ్రి పైసా వసూల్, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. హీరో ఒక అల్లార్ చిల్లర్గా తిరిగే రౌడీనా కొడుకు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్. తనతో హ్యాపీగా పాటలు సాంగ్లు పాడేసుకుంటున్న క్రమంలో ప్యాంప ప్యాం అని ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. మన హీరో చిల్లర్ నా కొడుకు కాదు, మనోడు ఒక అండర్ కవర్ ఆఫీసర్. దేశ రక్షణ గురించి మనోడు విలన్లతోనే స్నేహం చేస్తూ వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ రహస్యాలు తెలుసుకుని దేశానికి మంచి చేసే ఒక అండర్ కవర్ ఆఫీసర్. సేమ్ స్టోరీ, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ ట్విస్ట్. ఆ సినిమానే మళ్ళా తిప్పి జనాల్ని పిప్పి చేశారు కొన్ని రోజులు పూరి జగన్నాథ్ గారు. అలా బద్ధకంతో క్రియేటివిటీని పక్కనెట్టి మరి తన సినిమాని తానే కాపీ చేసుకున్న డైరెక్టర్లు ఎక్కువగా ఫెయిల్ అవుతూనే వచ్చారు. కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వారు. ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అనే మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.